మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు? నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా. పెళ్లి చూపులకు వెళ్తా? కంగ్రాట్స్ రా. కాదన్న ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం అడగమంటావు అమ్మాయిని? అమ్మాయికి ఆటలు వచ్చాను అడుగు. ఓకే. పాటలు వచ్చాను అడుగు. ఓకే. అన్నా మామిడి పళ్ళు ఎండాకాలంలో ఎందుకు పోస్తాయి అన్న? వర్షాకాలంలో ఎందుకు పోయి తడిచిపోతాయని చెప్పి లోపల ఉండిపోతారు, ఎండాకాలం బయటకు వస్తాయి అలాగా. అది కాదు, ఈ మామిడి పళ్ళు అమ్మాయిలకి ఎందుకు ఇష్టపడతారు? ఎందుకంటే అవి మగవాళ్ళ పళ్ళు కాబట్టి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మ్యాంగో అందులో మ్యాన్ ఉన్నది కదా అందుకు. అబ్బా ఇది మంత్రించిన నిమ్మకాయరా? అవునా? అదేంటి? ఇది రాజిచ్చిన నిమ్మకాయ. అర్థం కాలే. నీకు మంత్రి ఇచ్చాడు, నాకు రాజిచ్చాడు. ఈ పంచి ఎవడిచ్చాడు నీకు? రూమ్ లో గడ్డ నవీన్ గారు ఇచ్చాడు. రెండు అడిగి ఇచ్చేవి ఏంటవి? ఇదా రే మా ఫ్రెండ్ సైంటిస్ట్ స్పెట్స్ కనిపెట్టాడు. ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఎవరో బట్టలలాగా కనిపిస్తారు తెలుసా? అరే లక్ష్మణ్ ఏమైంది డల్గా ఉన్నావేంటి? నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోతుందన్న. పెళ్లికి పిల్లదని డల్గా ఉన్నావా? అది కాదన్నా, మరి పెళ్లి అయిపోతుంటే ప్రేమించిన అమ్మాయికి బాధగా ఉండదా? మీరు వచ్చి ఏదో చేసి ఆ పెళ్లి ఆపాలన్నా. అలా అసలు పెద్ద రౌడీ. రౌడీయా అంటే ఆడి చేతిలో కత్తులు ఉంటాయా? ఉంటాయి. అయితే మనం ఫ్రూట్స్ తీసుకెళ్దాం. దేనికి? ఆ చేతిలో కత్తులు ఉంటాయి కదా, కరెక్ట్ షేప్ లో కట్ చేసుకొని తినొచ్చు ఫ్రూట్స్. ఇప్పుడేంటి అమ్మాయి తీసుకున్న వాళ్ళు అంతే కదా? అరే మన బ్యాచ్ బిల్లు 1 మినిట్. హలో బ్యాచ్. వీళ్ళే మా గ్యాంగ్. ఏ హెల్ప్ అని చేస్తారు? ఏ బావనా ఫస్ట్ టైం రా, మీ ఆయనతో వచ్చావు శ్రీదేవికి. అరే భావన మా లక్ష్మణ్ ఎడిపోయారు. ఈడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయికి పెళ్లి అవుతుంది. ఆ పెళ్లి ఆపాలి మనం. ఆపేసి అమ్మాయిని మనం కిడ్నాప్ చేసి తీసుకోవాలి. అన్నా నువ్వు టెన్షన్ తీసుకోకు. అమీర్పేటలో 5 ఆటోలు పెడతా, పంజాగుట్లో 5 ఆటోలు, శంషాబాద్ లో 5 ఆటోలు పెడతా. దేనికిరా? పెళ్లి అవుతుందిగా, ఆటోలు నడుపుకుంటాడు, డైలీ 300 వస్తుంది. అందుకు కాదురా అమ్మాయిని తీసుకురావడానికి చెప్తున్నాను నేను. నాకు కూడా పెళ్లి చేయను. నీకునా? అమ్మాయి ఎక్కడ ఉంటది? వాళ్ళ మొగుడు దగ్గర. అరే ఇదెందుకు పట్టుకొచ్చినవరా? రేపు మాపు పెళ్లి అవుతుంది కదరా. మాపు ఇదంతా కాదన్నా, పిల్లలు లేపుకొస్తే అయిపోతా కదా, ఎందుకు భయపడుతున్నావు? అలా పెద్ద ఫ్యాక్సిస్ట్ రా, బాంబులు కత్తులు ఉంటే వెళ్తారా? అరే మన తాను బాంబులు ఉన్నాయి కదన్నా. బాంబులు ఉన్నాయా? ఎక్కడ? 4 కిలోలు పప్పు తిన్నాడు 2. అరే రాజు ఏం చేద్దాంరా? నా దగ్గర ప్లాన్ ఉందన్న. ప్లాన్ ఏ అది పోయింది అనుకో, ప్లాన్ బి ఇట్లుంది. అది ఇట్లా పోయింది అనుకో, ప్లాన్ సి ఉంది. ఈ 3 పోయినాయి అనుకో, ప్లాన్ డి ఉంది. ఓహో అవునా? ఏం చెప్పు. ప్లాన్ ఉంది అని చెప్పిన ఐడియాలు నేను చెప్పలేదు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వీళ్ళు ఎవరితోనో జంపు. ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నావు? కాలిందా? నువ్వు ఆ థియేటర్ల ముందు చెప్పినప్పుడు కూడా మాకు కాలేదు గుండెల్లో. బ్రోక్ అవుతుంది పెళ్లి, బ్రో నోట్ల కిల్లి కిల్లి. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వెళ్ళరా మంచి పెళ్లి ఆగాలంటే నువ్వు మండపంలోకి వెళ్ళు. వాళ్ళ నాన్న అని చెప్పి పెద్ద కేకలే, అదే పెళ్లి ఆపేద్దాం. కానీ నువ్వు అందంగా ఎవరు నమ్మరే అంటే ఏంటి? ఆ అమ్మాయి అందంగా లేదా? లేదు. ఇవన్నీ కాదు కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది ఫాలో అయిపోండి. పదని చెప్తాను. నా దగ్గర ఐడియా లేదు, అయినా ఫాలో అయిపోండి. నాకు పెళ్లి ఇష్టం లేదమ్మా. నేను ఒకతను ప్రేమించాను, అతనికి ఇచ్చి చెయ్యండమ్మా. ప్రేమ గేమ్ అనే పదం నా ఇలాకాలో వినపడకూడదు. వినపడిందా? తుక్కడాలు తుక్కడాలు చేస్తా.
ఇదిగో రాజేశ్వరి, నా పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి. ఎంత మన క్లాస్మేట్స్ రాజేశ్వరి అని పిలవకరా, అత్తయ్య అని పిలు. నానా నువ్వు నా అమ్మకి చెప్పు నానా, వీటితో దానికి పెళ్ళేంటి? నాకు ఇచ్చిన డైలాగులే చక్కగా చెప్పలేడు. మీ అమ్మకి ఎదురు చెప్పగలుగుతానా నేను? అదంతా పోనీ మావా, బ్యాండ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకుంటప్పుడు. మరి పెళ్లి ఎప్పుడు? నువ్వు షుగర్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు. మరి షుగర్ ఎప్పుడు? నువ్వు అల్సర్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు. ఒరే నీ దగ్గర టాబ్లెట్ తప్ప వాచ్లు లేవా? వాచ్ కన్నా నేను టాబ్లెట్ కి ప్రాధాన్యత చాలు. ఇప్పుడు బీపీ టాబ్లెట్ అనుకో 6:30 అయినట్టు, షుగర్ టాబ్లెట్ అనుకో 8:30 అయినట్టు, అల్సర్ టాబ్లెట్ అనుకో 9:30 అయినట్టు. అర్థమైందా? ఓహో అర్థమైంది. ఇదిగో సన్ని గారు, ఒక మాట నేను చెప్పేది వినండి. ఓ అమ్మా, వీడికి నేను దగ్గరికి వస్తేనే ఆయాసం వస్తుంది, ఇక పెళ్లి కూతురు నేను చేసుకుంటారా అన్నా? వీడు చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని భోజనం పెట్టాడన్నా, కొంచెం ఆలోచించుకోండి. మీ కూతురికి పెళ్లి చేయడం కాదు, తడిగుంటు ఉంటది కదా, అందరు తడిగుడ్డతో గుర్తుకు వస్తే మీరు మాత్రం మసి గుడ్డ ఉంటుంది చూసా, అది చిరిగిపోయిన తర్వాత దా గుడ్డతో గుర్తుకు వస్తున్నారు. వీడు పెళ్లి కొడుకు ఏంటన్నా? అమ్మా పెళ్లి ఎందుకు చేస్తున్నారు? అందులో ఈ ముసలోడికి డబ్బు 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 ఉంది. ఓషిని గబ్బు మొహం దాన డబ్బు అంట. మమ్మీ ఇది ఎవరినో ప్రేమించింది కదే, పెళ్లి చేయొచ్చు కదా పాపం. పెళ్లికి ముందే 10 మందిని ప్రేమించావు, అయినా నువ్వు ప్రేమించిన వాడికి కట్టబెట్టాం కదా. అన్నా ఏదేమైనా సన్నీ అన్న చాలా స్ట్రాంగ్ అన్న. ఎందుకో ఇంతవరకు కిడ్నీలో రాళ్ళు పడలేదు తెలుసా? పడాలంటే ఉండాలి కదా, ఎప్పుడో తీద్దొబ్బారు. ఇదంతా కాదు గానీ పెళ్లి తర్వాత అమ్మాయిని ఎలా పోషిస్తాడు? నా బిజినెస్ చేసా, జాబ్ చేసా, మరి పెన్షన్ వస్తుందిగా, టెన్షన్ లేకుండా బతికేస్తాడు. అది సరే గానీ పెళ్లి కోసం నేను తాళి పట్టుకొని బీరోలో పెట్టాను, అది ఎక్కడ కనబడట్లేదు. జారిపోతున్నాను, లుంగి కట్టాడు. ఆంటీ పాపం, తనకి బలవంతంగా మీరు పెళ్లి చేసినా బలవంతంగా సంసారం చేయలేదు కదా. ఏది ఏమైనా ఈ పెళ్లి జరగాలి, నేను చూసిన సంబంధమే చేసుకోవాలి. అత్త చెప్పిన వాడినే కరెక్ట్. 3 టైం అయిపోతుంది. ఇంతకీ బ్యాండ్ వాళ్ళ బ్యాచ్ ఇక్కడ. హలో ఏదో ఐడియా ఉందని చెప్పు. ఈ బ్యాండ్ మీద డ్రెస్ ఏంటన్నా? ఇదిగో ఈ పెళ్లికి ఆల్రెడీ బ్యాండ్లు వచ్చారు కదా, వాళ్ళు కిడ్నాప్ చేసి ఆ డ్రెస్ మనం వేసుకొచ్చాం. ఎవరికి డౌట్ రాకూడదు, అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నావు. బాబు మీ ఇందులో హెడ్ ఎవరు? నేను హెడ్, క్లాస్ మార్కరము. అలా ఉన్నాయి పేర్లు. ఐపీఎల్ సీజన్ కదా, పేర్లు పెట్టుకున్నాం. ఓహో మీ బ్యాండ్ పేరేంటో? రబ్బర్ బ్యాండ్. అరే ఒక నిమిషం, ఈ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ దొరకలేదు మనకి. అది డ్రమ్స్ కాదురా, వాడు బోల్డ్ హెడ్. పెళ్లికి అంతా ఓకే కదా? అంత ఓకే బాబు, కానీ అమ్మాయి కొద్దిగా మారం చేస్తుంది, చేసుకొని ఉంటుంది. నా మాట కూడా వింటలేదు సార్, చెప్పండి. ఏమ్మా నాన్న మాట వినాలి కదా నువ్వు? ఏమండి నాన్న కాదు, ఆడే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు వీడు పెళ్లి కొడుక. బాబు తప్పేముంది, ఆ పెద్దవాడిని పెళ్లి చేసుకుని లైఫ్ ఇద్దాం అనుకున్నాడు. పెళ్లి కూతురు రాదు. ఏదైనా తిరగసి జరిగిందో నోటితో బాంబులు వేసేదాన్ని. ఓ బాంబు నోట్లో వెళ్ళిపోయినట్లుంది. బాబు ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ బ్యాండ్ బజాయించారు? సల్మాన్ ఖాన్ మ్యారేజ్ కి మనమే బ్యాండ్. సల్మాన్ ఖాన్ మ్యారేజ్ ఎప్పుడైంది? ముందు బ్యాండ్ బుక్ చేసుకున్నాళ్ళే. ఏమండి మీరు ఏదైనా కొడతారా? ఏదైనా కొడతాం. ఏదైనా సరే, ఫోన్ పేలో ఒక 500 కొట్టవా? భోజనాలు కూడా మీరే పెట్టారా? భోజనాలు కూడా మనం అరేంజ్ చేస్తున్నాం. మరి సాంబార్లో బల్లి పడిందే? అది సాంబార్లో బల్లి కాదు, వీళ్ళ ఒంగొని చూసా కదా, నీ మొహమే బల్లిలా కనిపించింది. ఒకసారి తీన్ మార్ కొట్టు. 1 2 3 3 సార్ మారే, 3 మార్. అది తీన్ మారా? yes. ఎల్లారా అన్న, ఇంతకీ అమ్మాయి ఎవరు? అదిగో అన్న రెడ్. ఓ అమ్మాయినా? నాకు నచ్చింది. అన్న అది కదన్న, ఎంత చేసినా దొరికిపోతామని భయం వేస్తుంది అన్న. కంగారు పడద్దు, శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది, ప్రోగ్రామ్ చేస్తారు, నెమ్మదిగా అమ్మాయిని తీసుకొస్తాం, నీకు పెళ్లి చేసేస్తాం. థ్యాంక్ యూ అన్న. నరేష్ శ్రీదేవికి ఫోన్ చేయి. టిక్ టిక్ టిక్. హలో శ్రీదేవి.
ఎవరు పిలిచారు మమ్మల్ని? ఏంటి గెటప్ ఏంటి? బ్యాండ్ మేళం గెటప్. అలా చూడ్డానికి లేరే. నువ్వు మాత్రం అలాగే ఉన్నావులే. అనవసరమైన మాటలు ఆపేసి ఎందుకు పిలిచారో చెప్పండి. చెప్పండి. అక్కడ అమ్మాయిని చూసారా? అమ్మాయి పెళ్లి కూతురు. ఓకే బానే ఉంది. అరే పెళ్లి కొడుకే అంత బాలేదే. అందుకనే ఇవన్నీ జరగకూడదనే ఆ అమ్మాయిని ప్రేమించినాడుగో మా ఫ్రెండ్ లక్ష్మణ్. మరి ఆయన పెళ్లి కొడుకు గట్టిపేసారు. అది ఫోర్స్డ్ మ్యారేజ్. మీరు ఏం చేయాలంటే ఈ పెళ్లి 2 hours ఈవెంట్ చేశారు అనుకోండి, ఈ ఈవెంట్ మధ్యలో అమ్మాయిని తీసుకెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. అయ్యయ్యో కానీ పెళ్లి ఇట్లా అప్ డౌన్ తప్పు కదా. ఏమండి ఆయన మీరు చేసుకుంటారా? ఏమండి మీరు ఆయన చేసుకుంటారా? లేదే. మీ వయసు ఆయన మీరే చేసుకున్నప్పుడు ఆ చిన్న పిల్లండి అమ్మాయి. ఏంటండి ఎక్కువగా మాట్లాడుతున్నారు? మా రష్మి ఊ అనాలే గాని అందరూ లైన్ కడతారు తెలుసా? నేను కూడా. ఓకే ట్రై చేద్దాం. ఏ రష్మి వన్స్ కిస్ మీ. సరే బన్నీ కాదు. సో మేడం 2 hours ప్రోగ్రామ్ చేస్తే మా పని మేము చేసుకుంటాం. ఓకే అండి రష్మి, మనం ఇక్కడ పెళ్లి జరపడానికో పెళ్లి ఆపడానికో రాలేదు, ఈవెంట్ చేయడానికి వచ్చాం. మన పని మనం చేసుకుందాం, అంతే. చేసుకుంటారు. వర్క్ ముఖ్యం. ఎస్, ఆ వర్క్ సక్రమంగా జరగాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్ రైట్, ఈ పెళ్లి సందడిని ఇంకాస్త ఎంటర్టైన్ చేయడానికి ఇంకొంతమంది బంధువులు రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ మూవీ టీమ్ ఆఫ్ చౌర్య పాఠం. వెల్కమ్ టు చౌర్య పాఠం మూవీ టీమ్. చౌర్య పాఠం దీని అర్థం ఏంటి? మీరు చెప్పండి. చౌర్య పాఠం అంటే ఏంటి? చౌర్య పాఠం చౌరసియా గారి చాట్ బండార్ లో వెళ్ళి తినడం. तुम्हारे टाइटल को मर्डर कर दिया ना. చౌర్య పాఠం అంటే మా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా చెప్తారు. చౌర్యం అంటే దొంగతనం, దొంగతనం అంటే పాఠం అంటే లెసన్. ఓకే, సో దొంగతనంలో లెసన్స్ కావచ్చు, దొంగతనం చేసి లెసన్ నేర్చుకోవడం కూడా కావచ్చు. దొంగతనం ఎలా చెయ్యాలి అనేది క్రాష్ కోర్స్ కావాలంటే వెళ్ళి చౌర్య పాఠం చూడండి. సో సలీం ఫెక్కుజీ, నీ ఎక్స్పీరియన్స్ గురించి ఈ సినిమాలో. It was a wonderful experience. Our producer Trinad Rao garu, so he's been always there on the script, and our director Nikhil Gullamari, everybody, Indra, Rolls bhai और हमारी पूरी टीम बहुत अच्छा experience रहा. And for small characters also, the Tollywood is giving me so much of recognition. Thank you so much Tollywood. ये फिल्म है, रियल लाइफ में प्लीज दंगातनम मत करो. మరి ఆఫ్ కోర్స్ రాగానే వెరీ గ్రూవీ అండ్ పెప్పీ నంబర్. సో మ్యూజిక్ గురించి మాట్లాడాలి కాబట్టి రోల్ రైడర్ గారు. ఈ మూవీలో ఫస్ట్ యాక్చువల్లీ కాల్ ఇంద్రా నుంచి కాల్ వచ్చింది. అన్నారు ఏంటంటే ఒక సాంగ్ చేయాలి అనేసి అన్నారు. త్రినాథ్ గారిని కలవాలంటే, ఓ నేను త్రినాథ్ గారి మూవీకి సాంగ్ చేస్తున్నా అనేసి ఒక ఫీల్. అంటే నాకు ఎప్పటి నుంచో, నేను ఫస్ట్ సినిమా మేము వయసుకు వచ్చాం డైరెక్షన్ చేసినప్పుడు, ఈయన నాకు చిన్న ర్యాప్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ లో కావాలంటే వచ్చాడు, పాడాడు. అప్పటి నుంచి నా డ్రీమ్ ఇంత ఎప్పటికైనా సరే నా సినిమాలో పాట పాడించుకోవాలని. అలాగే అంగ్రేజ్ సినిమా చూసి ఆయనతో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని డ్రీమ్. అందుకు ఆ 2 కళలు ఈ సినిమాతో నెరవేరిపోయాయి. సో రోల్ రైడర్ గారు, డెఫినెట్ గా మీ పాట గురించి, దట్స్ ప్రమోషనల్ సాంగ్ కదా సినిమాలో. ప్రమోషనల్ సాంగ్. ఈ సాంగ్ చాలా బాగుంది. ఇప్పుడు సేమ్ స్టెప్ మా డైరెక్టర్ గారు రష్మి ఇద్దరు వేస్తారు. yes, నేను మీ ఫ్యాన్, మీరు కూడా వస్తే బాగుంటది. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me sad. చంద్రజ మ్యామ్ ఎలాగో వచ్చారు కాబట్టి a few words and your best wishes for team చౌర్య పాఠం. త్రినాథ్ గారు ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన ఒక డైరెక్టర్. ఆయన ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ధైర్యం చేసి అంటే డెఫినెట్ గా ఈ స్టోరీలో ఏదో ఒక కిక్ ఉండే ఉంటుంది. సో ఆడియన్స్ కూడా ఖచ్చితంగా మూవీ థియేటర్కి వెళ్ళి చూస్తారు, చాలా పెద్ద హిట్ చేస్తారన్న నమ్మకం ఉంది. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఇంద్రా మా రోల్, మాకు ఇక్కడ ఎన్నో ఎపిసోడ్స్ ఆయన చేశారు. మీరు ఆయన్ని గుర్తించి ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం కూడా త్రినాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మీలాంటి వాళ్ళు వీళ్ళకి అవకాశాలు ఇవ్వడం ఇట్స్ నాట్ ఒక అవకాశం కాదు, వాళ్ళకి అది లైఫ్.
I wish you all success. Thank you and so much, ma'am. Have a blast. Thank you so much, Indra garu. Thank you, ma'am. Thank you. సో చౌర్యపాట మూవీ టీమ్ మీ దగ్గర నుంచి ఇంకా చాలా పాఠాలు మేము నేర్చుకుంటాము ఈ రోజు ఎపిసోడ్ లో. బట్ ప్రస్తుతానికి ప్లీజ్ డూ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి ఏమంటారు, ఆట కావాలా పాట కావాలా? ఎందుకో ఆట చూడాలనిపిస్తుంది. అవునా, దిల్ మాంగే మోర్. అయితే వ్యూవర్స్ చాయిస్ కి మేము ఎలా వద్దంటాము. సో లెట్స్ బ్రింగ్ ఆన్ అన్ అమేజింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై a beautiful lady. నా మాటే వింటారా, నేను అడిగిందిస్తారా, నా మాటే వింటారా. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో దుప్పట్లే, ఈడు జుమ్మంది తోడెవ్వరే. Just say jump, ఒకడి కోసం వెతుకుతూ రైలే ఎక్కేసాలే. Just say jump, ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. Just say jump, ఒకడి కోసం వెతుకుతూ రైలే ఎక్కేసాలే. Just say jump, ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. Shake, 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 Come on. Say yeah. Make me wanna be now. Must be energy now. Come and get to me now. సింహం లాంటి మొగుడు కావాలే. చురకత్తిలో పదనుందా తనలో ఉండాలే. ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే. ఆ నడుగుల అందంతో కుదిపేసి చెప్పాలి. అలాంటి నీవు రుద్దాలే. నైట్ అంతా కాళ్ళు పట్టాలే. నిద్రపోతుంటే జో కొట్టాలే. Just say jump, ఒకడి కోసం వెతుకుతూ రైలే ఎక్కేసాలే. Just say jump, ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. सब आशिकों की आशुदा हूँ मैं, सब दीवानों की दिलरुबा हूँ मैं. హిందీలో ఆపి తెలుగులోకి రా. గాజువా కా సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. గాజువా కా సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. సైజే చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపం, అయ్యో పాపం. టైలర్ షాపు టైగర్ బాబు. అరే జువ్వల పాలెం జంక్షన్ కాడా టైలర్ షాపు టైగర్ బాబు. సూపులతోనే చుట్టుముట్టి కొడతలు తీసాడే. అయ్యో పాపం. ఖట్టాలు షెగ్గు ఖాజావలి అత్తరు లెక్కన మత్తే చల్లి ఆడా ఈడా తేడా తేడా చేసాడే. అయ్యో పాపం. మిల్ట్రీ హోటల్ మున్నాగాడు, పోల్ట్రీ ఫారం పండుగాడు, బ్యూటీ పార్లర్ బంటి గాడు, సీజడైతే సాలు పెట్టకూడదు కూడా. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఓరోరి ఓ సామి ఓరోరి నా సామి దిల్ని నీ గిల్లేసి పోతీవో
బయలెళ్ళిపోతీవో I wanna you wanna one more chim chimma chimmo chum chumma chummo Oi ram babu orari orai e babu ora babu babu e ram babu purra misam ki ruche pulana babu తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు బుర్రా మిసం కి రుచి పులన బాబు బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు తిమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు ఇంద్రజ గారు మా బ్యూటిఫుల్ లేడీస్ చేసిన ఈ బ్యూటిఫుల్ అండ్ సెక్సీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? భావన గారు, ఇప్పుడున్న ఈ జనరేషన్ అమ్మాయిలకి ఏం మాత్రం తగ్గకుండా పోటీ పడేటట్టు చేశారు. నో ఐ హావ్ టు మేక్ మై సెల్ఫ్ మోర్ ఫిట్ అనేసి అనిపిస్తుంది నాకు. But really hats off to your commitment and getting to Ankita. Ankita, you're a very cute performer, Ankita. You have that innocent smile on your face which will cover up ఏదైనా చిన్న చిన్న తప్పులు మీరు తెలియకుండా చేసినా కానీ అస్సలు కనిపించదు. సో చాలా క్యూట్ అనిపించింది. అండ్ కీర్తి ఎర్రగా తీశారు. యాక్చువల్ గా నేను మీరు చేసిన కొన్ని లవ్లీ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాను నేను, మీరు కార్తిక్ గారు కలిసి. బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ యూ హ్యావ్ డన్ వెరీ వెల్. అండ్ కొరియోగ్రాఫర్ మైకేల్ మాస్టర్. మైకేల్ మాస్టర్, మీరు భావన గారికి చేసిన సాంగ్ కొరియోగ్రఫీ చూసిన తర్వాత ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ ఓన్లీ వన్ థింగ్. ఎప్పుడైనా స్టేజ్ మీద నేను కూడా పర్ఫామ్ చేయాలని డైరెక్టర్లు కోరుకుంటే యూ బీ ద మాస్టర్. చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. ఏం లేదు మేడం, మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి స్టేజ్ డెఫినెట్ గా రండి అంకల్, రండి రండి. మా నాన్నగారు జబర్దస్త్ పెట్టరా అని అనేవారు. ఈ టీవీలో ఏమన్నా వస్తే మేము చూసేవాళ్ళం. ఇప్పుడు మనల్ని ఈ టీవీలో చూస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ, నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. అండ్ ఈ పాటని అంత వండర్ఫుల్ గా బ్యాకింగ్ చేసిన బాయ్స్ అండ్ గర్ల్స్ ఎక్కడా? కమాన్ కమాన్. All right, once again, thank you so much to the entire team for this amazing performance. Thank you guys, thank you. ఇప్పుడు ఏం చేస్తున్నావు? బిస్కెట్ తినిపిస్తున్నా. నువ్వు తినిపించాలంటే మేము తెల్లమేంటి? అమ్మాయిని పడేసినట్టు అంత ఈజీ బిస్కెట్ కాదు ఇది. మరి ఎలాంటి బిస్కెట్ అది? నరేష్ కమ్ హియర్, షో ద డెమో. టామీ ఏమన్నావు నా నరేష్ ని? నేనేమనలేదు. ఏమన్నావు? నా టామ్ క్రూజ్. గివ్ రెస్పెక్ట్ మై నరేష్. చూసారా, ఈ గీత వెనకాల అలా ఉండాలి. ఈ గేమ్ ఇద్దరు కలిసి ఆడతారు, కానీ ఈ బిస్కెట్ ఎలా తినాలనేది నరేష్ సింగిల్ గా చూపిస్తున్నాడు, కానీ గేమ్ వచ్చి ఇద్దరు కలిసి ఆడతారు. ఓకే, కొద్దిగా అంత దూరం పెట్టారేట్రా. 3, 2, 1 గో. 4 ఎపిసోడ్లు అవుతాయి. ఒరే ఆ ప్లేట్ దగ్గర తీసుకురండి. వచ్చి ఇలా ఇందాక బిస్కెట్ కింద పడిపోయింది ఇదేనా? అయితే ఇటువైపు నుంచి అజర్ అండ్ ఇటువైపు నుంచి భాస్కర్ రండి. కమాన్ భాస్కర్. Three, 2, 1 go.
టీమ్ కి 1 పాయింట్. థ్యాంక్ యూ అజర్, థ్యాంక్ యూ. ఇద్దరు అబ్బాయిలు ఆడారు కాబట్టి వాలంటీర్ గా ఇద్దరు అమ్మాయిలు ఎవరు ఆడతారు? భావన గారు ఆడతారా? గర్ల్స్ రెడీ, ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో. సుకల సీర చుట్టేసి గజల పట్టిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే థ్యాంక్ యూ సార్. ఏదో అన్నారు, పాపం ట్రై చేశారు కాబట్టి అప్రిషియేట్ చేయొచ్చు. ట్రైయే కాదు భావన గారు, నిజంగా షీ డిడ్ ఎ ప్రిటీ గుడ్ జాబ్. అందుకే అప్రిషియేట్ చేయట్లేదు, పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. సూపర్ సూపర్. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి నవీన్ గారు అండ్ సద్దాం, రండి. 3, 2, 1 గో. వెళ్ళ కొంచెం వెళ్ళే. తాబేలు కుందేలు కథలా ఉంది. రా అండ్ ఈ ఇన్స్పిరేషన్ తర్వాత నెక్స్ట్ త్రినాథ్ గారు వస్తున్నారు. ఒక బిస్కెట్ కోసం ఎంత కష్టపడ్డారంటే మీరు క్యారెక్టర్ ఇస్తారంటే రేపు ఇంటి నుంచి ఆఫీసులుగా అన్ని బిస్కెట్లు నేను సప్లై చేయలేను అబ్బా. సార్ బిస్కెట్లు మేము పంపుతాం సార్, క్యారెక్టర్ మీరు ఇచ్చేయండి అంతే. డెఫినెట్ గా అందరికీ దీని మూలంగా తెలియజేస్తున్నది ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద నక్కిన త్రినాథ్ గారు మాట ఇచ్చారు మన నవీన్ గారికి క్యారెక్టర్ ఇస్తానని. ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకా ఇంకెందుకు, నేనేం చెప్పను, అన్ని ఆవిడే చెప్పేస్తారు. సార్ వీళ్ళందరూ సాక్షికున్నారు సార్. ఇప్పుడు మీరు అన్యాయం చేశారు చెప్పలేరు సార్. సూపర్ చూసారా, నాలా కూడా యాక్ట్ చేసేస్తున్నారు. అయినా కూడా మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇచ్చేయండి సార్. నవీన్ గారు మీకు కంపల్సరీ అండి క్యారెక్టర్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్ సార్ సినిమాకి. రష్మి గారు థ్యాంక్ యూ. కొంచెం హర్ట్ అయ్యానండి. నవీన్ గారు ఇందాక ఎంత కష్టపడి వచ్చారు కదా, రామ్ ప్రసాద్ గారేమో చాలా వ్యంగ్యంగా ఆయన పొట్ట జారుకుంటూ ఇలా వచ్చేసింది అన్నారు. అందుకని రామ్ ప్రసాద్ గారు ఇప్పుడు ఎలా వస్తారో చూడాలని. రామ్ ప్రసాద్ గారు మూవ్ పెట్టి మీ పొట్ట ఎలా జారుతుంది అనేది చూడాలని. నేను ఇంట్లో ప్రామిస్ చేసా, పడుకునే గేమ్స్ ఏం ఆడడం మానేసా ఇప్పుడు. అయితే రామ్ ప్రసాద్ గారు అండ్ మన పెళ్లి కొడుకుని పిలుద్దామా? పర్ఫెక్ట్. సన్నీ అండ్ రామ్ ప్రసాద్ గారు రండి. రెడీయా? 3, 2, 1 గో. అలచడి రేపుతో తికమక పెంచుతోంది మనసుకేమైంది. నాకైతే చాలా అంటుంది, వాడికి ఏం లేదు కాబట్టి ప్లేనింగ్ వెళ్ళిపోయాడు. నాకన్నా ముందే ఓకే, ఆడ వెళ్ళేసరికి లుంగి ఎడప చూసేసరికి నేను ఇలా వెళ్తుంటే చూసే బిస్కెట్ కనిపించాడు నాకు, అలా ఆగిపోయా. నీకేం కనిపించింది? రష్మి గారు ఇన్ని సార్లు సార్ ని అడిగారు కదా, నాకెందుకు ఇంద్ర కళ్ళల్లో ఒక ఆతృత కనపడుతుంది, నన్నెవరు పిలవట్లేదేంటా? Okay, I'll crawl on my hands. Yeah, whatever you're comfortable with. And roll rider garu. Come on, that's my boy. Come on. ఆ బిస్కెట్ నా కోసం. రెడీ? 3, 2, 1 గో. అయ్యో నేనేమన్నాను? బిస్కెట్ నాకు వచ్చి ఇవ్వండి. రోల్ రైడర్ గారు మీరు కకృతి పడి తినేశారు. కాదు రష్మి గారు, ఆయన తిన్నా కూడా టీం అయితే ఇందిరా గారిదే కదా, ఆలే విన్నర్స్. చాలరా నాయన, ఈ రోజుకి ఈ గేమ్ కి అనవసరంగా నన్ను పిలిచారు. ఏందయ్యా ఇది, వన్ సైడ్ గేమ్ అని చెప్తే మేము దాన్ని ప్రిపేర్ అయ్యో లేకపోతే ఎవరితో మాట్లాడుకుని వచ్చేవాళ్ళం కదా.
మీరు కూడా ట్రై చేయొచ్చు కదా సార్. వద్దు రాష్మి గారు, అస్సలు ఆయనతో మాత్రం ట్రై చేయకండి. మీరు నన్ను రెచ్చగొడుతున్నారు. నేను మళ్ళీ ఏదో ఒకటి కాదండి, నన్ను మళ్ళీ పార్షియల్ అంటారు, నేను అన్యాయం చేస్తున్నాను అంటారు, నేను సరిగ్గా చెప్పలేదంటారు. డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కాబట్టి ఆయనకు ఆ గౌరవం మనం ఇవ్వాలి. ట్రై చేస్తా. మాతి మీతో ట్రై చేస్తుందట ఒకసారి. నా తరపు నుండి ఈయన వస్తాడు. మీరే సార్, మీరే. అతను రోజు ఉంటాడు, మీరు ఉండరు కదా. నేను పెద్దలు చెప్పిన మాట వింటాను. ఇందాకలే ఇంద్రజా గారు వద్దని చెప్పారు కాబట్టి నేను ఆడను. నిజంగానే మేమందరం ఏం మెచ్చుకున్నాం తెలుసా, అస్సలు మీరు ఒక ప్రమోషన్ కి వచ్చిన మూవీ టీమ్ లాగా అస్సలు లేదు. మాతో కలిసిపోయారు, మా మనిషి అని అనిపించుకుంటున్నారు తెలుసా మీరు. ప్రామిస్ గా అండి, హానెస్ట్ గా చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడగండి. బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, బట్ ద వే యు మింగిల్ విత్ పీపుల్, హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా త్రినాథ్ గారు, మీ దగ్గర నుంచి ఇంత ఎంటర్టైన్మెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యు ఆర్ ట్రూలీ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ అండి. సో ఇన్ని చేసిన తర్వాత, ఇన్ని ఖండించిన తర్వాత, ఇన్ని చెప్పిన తర్వాత మీరు ఈ ఆట ఆడడానికి నేను ఎక్స్పెక్ట్ చేశా. అక్కడ నుంచి పొగడ్తలు స్టార్ట్ అవగానే ఎక్స్పెక్ట్ చేశా. ఎక్కడ నుంచి మళ్ళీ పొగడ్తలు రాగలే. నెక్స్ట్ బాల్ మందే. నేను ఆత్మార్థంగా మిమ్మల్ని పొగడి, ఆత్మార్థంగా మీ మీద ఒక 4 మంచి మాటలు చెప్తే మీరు మళ్ళీ నా వైపే చెయ్యి చూపిస్తారేంటి? నేనే కదా చెప్పాను చెయ్యొద్దండి, మీరు చెయ్యొద్దండి అని నేనే చెప్పాను. దానికోసం నేను క్లాప్స్ కూడా కొట్టాను కదా. త్రినాథ్ గారు, మీరు తినట్లేదు, తిననివ్వట్లేదు. నేను ఒక్కనే కాదు కదా, ఇక్కడ తినడానికి మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ తింటారా, తినేస్తారా? తినేస్తారు, తినేస్తారు. ఓరి మీ దుంపలు, మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అంటే సార్ కూడా బిస్కెట్లు తింటారు. సార్ క్రీమ్ బిస్కెట్. అర్థమైంది, మీరు బిస్కెట్ ఇస్తున్నప్పుడే అది క్రీమ్ బిస్కెట్ అని అర్థమైపోయింది నాకు. Congratulations and all the best in advance, sir. All the best. బిస్కెట్ ప్యాకెట్ మొత్తం సార్ మీకు. సార్ నెక్స్ట్ టైం అలా మా రష్మికి బిస్కెట్లు అమ్మే క్యారెక్టర్ ఉంటుంది చూడండి సార్ ఒకటి. సత్యనాథ్ గారు ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో రావడం, ఇవన్నీ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయకుండా అక్కడే కూర్చొని ఇన్ని కామెంట్లు ఇవ్వడం మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఎందుకు చేస్తానంటే జనాల్ని నవ్వించాలని ప్రయత్నిస్తా ఉంటా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తుంటే చాలా స్ట్రెస్ తో వెహికల్స్ నడుపుతూ ఉంటారు. నాకు ఆ స్ట్రెస్ అంతా మొహాల్లో కనిపిస్తుంటుంది. కనీసం వీళ్ళకి ఒక 2 hours ఎంటర్టైన్ చేస్తే చాలు అని నేను సినిమాలు తీస్తుంటా. ఇప్పుడు అది ఏంటి అనేది నేను లైవ్లీగా ఇక్కడ ఫీల్ అయ్యా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్. కెప్టెన్ ఆఫ్ ద షిప్ తో మాట్లాడే ముందు ఇటువైపు ఆల్మోస్ట్ రక్తం కారిపోయినట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చిన రోల్ రైడర్ గారు అండ్ ఇందర్రామ్ గారు. Experience was very good actually. It's very pleasure to be here. Thank you so much for giving us this stage. Thank you for being here. Thank you. రోల్ రైడర్ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్ గ్యారంటీడ్ హియర్. ఆల్వేస్ ఇన్ ద టాప్ లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇస్ ఆల్వేస్. सलीम भाई कुछ फेंकिए ना. बहुत अच्छा लगा, बहुत अच्छा होस्ट करे प्रोग्राम को आपकी एंटायर टीम जो है, मैम जो है, मगर मैम का और हमारे శ్రీనాథ్ రావు సాబ్ కా నై జమ్ రా థా. అదొక సెగ్మెంట్ పెట్టాలండి ఎప్పుడైనా మనకు. అమ్మో నేను ఇప్పటి నుంచే భయపడడం ప్రాక్టీస్ చేస్తా. I am just confused about one thing. I just want to ask Mr. Ram Prasad garu. Sir, I could see the shock on your face. Why did you stop? What did you see? నాకు బిస్కెట్ పెట్టారు కదా, నేను వచ్చేసరికి ఫ్రూట్స్ చూసా అంతే. And finally Indraja garu, the movie team వచ్చారు. Your final best wishes to them. Absolutely had great fun with the movie team. So honest గా నేను ఫీల్ అవుతున్నాను, వీళ్ళు అసలు మనతో కలిసిపోయారు. మన వాళ్ళు, మన మనుషులు అంతే. థియేటర్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ గా ఆడుతుందో అంతే సక్సెస్ఫుల్ గా ఈ షోని కూడా మీరు తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సత్యనాథ్ గారు, సినిమా థియేటర్ లో సక్సెస్ఫుల్ గా ఆడుతుంది. ఖచ్చితంగా మీరు ఈ రోజు ఇక్కడ చూపించిన ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్ మేము కూడా టీవీ మీడియం ద్వారా ఒక 2 hours షో ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాము. సార్ ఇప్పుడు మీ సినిమాని బాగానే ప్రమోట్ చేసుకున్నారు, మరి మా షోని కూడా ప్రమోట్ చేయండి కాస్త. అసలు మీకన్నా నాకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఎలా చేసానో చూసుకుందాం టీవీలో.
రష్మి వాళ్ళు మేము బ్యాండ్ మేళనే నమ్ముతున్నారు. ఓహో డౌట్ రాకూడదు. సరే అయితే అటువైపు ఉన్న అమ్మాయి ఇటువైపు రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? రష్మి ఈ మధ్య పెళ్లిళ్ళల్లో సంగీతం పెడుతున్నారు కదా, ఫస్ట్ ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ పెట్టించండి. ఓహో అంటే సంగీతం రాయలు కారుతది కదమ్మా, కరుగుతది. సంగీతానికి రాయలే కరుగుతాయి కాబట్టి మనసులు కూడా కరుగుతాయి. వాళ్ళు సంగీతం వినే పనిలో ఉంటారు, మన ఈ లోపల మనం చల్లగా అమ్మాయిని పడుకుపోతాం. డన్. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ మ్యూజికల్ సెగ్మెంట్. ఓ పిల్ల ఓ పిల్ల, అమ్మ తోడు నాన్న తోడు, నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు, వదలను నిన్నే ఓ పిల్ల, వదలను నిన్నే ఓ పిల్ల. మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా, ఆ బ్రహ్మే కాదన్నా, వదలను నిన్నే ఓ పిల్ల. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరెదను ఓ ప్రియా ఓ ప్రియా. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. నిన్ను వలచి అన్ని మరచి కలతపడి నిలుచున్నా, నిన్ను తలచి కనులు తెరచి కలలోనే ఉన్నా. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. గుసగుసలే గున్నామ వెళ్ళు, అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో, చిటికెడులే చిరు ముద్దుల్లో, అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో. యాయా సౌందర్య ఇది నిజమా మాయా, అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా. ఎద కొరిగి ఎన్నో బింకాల, రుచి మరిగి ఇంకా ఇంకాలా, చెమటలకి చెంగే పట్టాలా, అయ్యో సుఖపడుతూ కట్టే సుఖాల. గుసగుసలే గున్నామ మెళ్ళు, అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో. ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కథకళితోనే ఏదో దరివేస్తోంది, తన్నే దరికొస్తుంది. పదరా ఆ పదరా అని మెలికేస్తుంటే, పదరా పూ పొదకే అని సై అన్నట్టే, పదరా ఆ పదరా అని మెలికేస్తుంటే, పదరా పూ పొదకే అని సై అన్నట్టే. చెలి సలహా బెస్టీ అంటాడు, అయ్యో చలి విరహాలుస్తాయంటాడు. అది మినహా అన్ని తయారే, అబ్బా కలహాల కన్యాకుమారి. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాలే ఈ క్షణం.
నేను తెల్ల కాగితం నీవు తేనె సంతకం కోరుకున్న ఈ దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక కోవెల చేసా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం తారరారరారే తారరారరారే తారరారరారరా నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవి తనివి తీరా పొద్దుగాల ముద్దు జోల పాడుకోనాయనా మధ్య నేల హద్దు లేక పాడుకోనాయనా మా పటేల మంతనాలు చేసుకోనాయనా రాత్రిరేల రంకెలేసి రెచ్చిపోనాయనా లలన నాజూకు వదన తనువే తాంబూలమా సఖుడా సౌందర్య ప్రియుడా సుఖమే సంగీతమా జింగిలాల జింగిలాల జింగిలాలో చిక్కిలాల చిక్కిలాలో అబ్బలాల గుబ్బలాల జబ్బలాలో చల్లుకోర చందనాలో నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవి తనివి తీరా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ఆధరం గాలిలోన తేలిపోగు రాజహంసవు నీ వంట నిన్ను తాకి పొంగిపోవు నీలి మబ్బును నేనంట వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా మై మరపులా జత చేరగా రావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ధరం మంచు వెన్నెల స్నానమాడిన మల్లె పందిరిలో వలపు వాకిట వేచి నిలచిన వయసు పల్లకిలో ఏకాంత సేవకు వృతలోగిన శృంగార శిల్పానివా కళ్యాణ రాముని కౌగిట్ల ఒదిగిన బంగారు పుష్పానివా పంచుకో ప్రియతమా ప్రేమని ప్రేమగా తీయగా తీయ తీయగా తమకానివై ప్రేమ కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ధరం కట్టుకున్న పట్టు చీర బాగుందే చిలకమ్మ ముట్టుకుంటే కట్టుజారి పోతుంది వినవయ్యా అరే వయ్యారి నారి ఓ కంట చేరి మీద మీద పడతావే ఆహా అల్లేసుకోరా గిల్లేసుకోరా ఆకువక్క నీకేరా ఉంటే ఊపు సరి కొంగు సైగ మరి ఈ అల్లరి హద్దులు దాటకి బుల్లమ్మ సత్యభామ 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 సంగతేంటమ్మా వేళ కాని వేళల్లో నా పిలుపులేంటమ్మా చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగే పుట్టిందోయ్ చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగే పుట్టిందోయ్ అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం
చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద సిగే పుట్టిందోయ్ కౌజు పిటాకనే కుట్టు మోజు తీరా ముదే పెట్టు చెమ్మ చెక్క అట్టాడిస్తాలే మాటలింకా కట్టే పెట్టు కాటేసే కుందేటట్టు వేటగాడి ఊపే చూస్తాలే దే చుమ్మ బెంగాలీ బొమ్మ ఏకంగా లాడిస్తాలే రాజా నేనే నీ రోజా అంటే ఒళ్ళోకొస్తాలే అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. Welcome Chini Krishna garu to Sridevi Drama Company and welcome to Sridevi Drama Company Sujata garu. Welcome. మా ఇంద్రజ గారికి ప్రియమైన పాటలు మీరిద్దరు కలిసి పాడారు. మరి ఎంతవరకు ఆమెకి ఇది నచ్చింది? లెట్స్ ఫైండ్ అవుట్ మ్యామ్. కొన్ని సాంగ్స్ అయితే ఇంతవరకు పెద్దగా ఎవరు స్టేజ్ మీద అటెంప్ట్ చేయని సాంగ్స్ మీరు తీసుకొచ్చి పాడినవన్నీ కూడా వెరీ సిన్సియర్ అటెంప్ట్ చిన్ని కృష్ణ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వాయిస్ చాలా బాగుంటుంది అండ్ Thank you. ఇట్ సూట్స్ విత్ ఆల్ జానర్ ఆఫ్ సాంగ్స్. Thank you, చాలా madam. చాలా బాగా అనిపించింది ఈ రోజు కూడా. అండ్ సుజాత గారు వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓన్లీ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్ అండి. It's a melodious voice. So nice to have you here, Andy. Thank you so much for the wonderful performance. రామ్ ప్రసాద్ గారు ఎలా అనిపించింది? బేసిక్ గా సింగర్స్ అందరికి ఎవరి వాయిస్ వాళ్ళు ఓన్ ఉంటది. కానీ నువ్వేంటంటే ఆ పాత పాట అన్నట్టుగా యాజ్ సింగ్ చేసి పాడుతున్నావు. అంటే మాకు నువ్వు పాడావో లేకపోతే రికార్డింగ్ చేసా తెలియదు అన్నంతలా ఉంది. చాలా బాగా పాడావు సీరియస్ గానే. జగదీశ్వరి గారు మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగా పాడారు. అయితే మీ కూతురు పెళ్లికి ఈ ఆర్గనైజ్ చేసాం కదా ఈ పాటలో, మీకు నచ్చింది కదా? చాలా బాగుంది. హ్యాపీగా ఉన్నారు కదా? హ్యాపీ. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, యు వర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో పెళ్లికి తాలూకున్న వాళ్ళందరూ అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు అంతా హ్యాపీయే కదా? చూసారు కదా మీకోసం. ఏమైంది? వచ్చిన పని ఏంటి? అమ్మాయిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్దాం వచ్చాం. తీసుకొని వెళ్ళిపో. ఎక్కడ అవుతుంది? అంత ఎంటర్టైన్మెంట్ అవుతుంది తప్ప మా పని అవ్వట్లేదు. ఏమైంది? ఇంకేం కావాలి? ఈ పెళ్లి అయిపోవాలంటే ముందు తాలిబొట్టు దాచేస్తే పెళ్లి అయిపోద్దని చెప్పి తాలిబొట్టు దాచేసా. సరే, మీరు తాలిబొట్టు దాచేశారని అది తెలియకూడదు కాబట్టి ఎవరో దాచేశారు అనుకుంటారు వాళ్ళు. సో నేను ఇద్దరిని తెప్పించాను ఇన్వెస్టిగేషన్ చేయడానికి. మన వాళ్ళనే. అప్పుడే నేచురల్ గా ఉంటది ఈ స్కామ్ మొత్తం. ఓకే, సో ఆ ఇద్దరిని పిలిచేద్దామా? అసలు మీ డ్రెస్సులు చూస్తే మీరు డిటెక్టివ్ అని బోర్డులు తగిలించుకొని రావాలి. yes బాండ్, జేమ్స్ బాండ్. బాండ్, 100 రూపాయలు బాండ్. ఇక్కడ ఏదో మంగళసూత్రం పోయిందంట. మంగళసూత్రం పోయిందా? ఆ. ఈ కేసు మొత్తం డీటెయిల్స్ చూసిన తర్వాత ఆ. నాకు దొంగ ఎవరో దొరెవరో తెలుస్తారు. అవునా? ఎలా చెప్పమంటారు సార్? తినాలి కదా సార్? నన్ను దొంగన్నా నీకే ప్రాబ్లము, నన్ను దొరన్నా నీకే ప్రాబ్లము. కాబట్టి దొంగ ఎవరు అడుగుతారు? దొంగ ఎవరు? చిరంజీవి గారు. దొరెవరు? సత్యరాజ్ గారు. ఇందాక అడిగాను సార్కి, సార్ సెగ్మెంట్ చాలా బాగుంటుంది ఉన్నాను సార్, నేనే కూర్చోబెట్టా. నేను కూడా అన్నాను కానీ నేను కూడా వెళ్ళిపోతున్నా సార్, చాలా బాగుంటుంది ఆపాను. ఆయన ఫస్ట్ నాకు అవకాశం ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు అనిపిస్తుంది సార్. చాయిస్ ఈజ్ యువర్, టైమ్ ఈజ్ హాఫ్ అన్ అవర్. మనకు తాలిబొట్టు పోయింది, కంప్లీట్ వచ్చింది. తాలిబొట్టు ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. బొండం మీద ఉంటుందా? బొండం మీద. ఏమే బొండం? తాలిబొట్టు ఏం చేసావు? మర్యాదగా చెప్పు, ప్రాణాలతో వదిలేస్తా. ఏం చేసావు తాలిబొట్టుని? చెప్తావా లేకపోతే నరేష్ వాళ్ళ నాన్నతో ఇంట్రాగేషన్ చేపించమంటావా? నరేష్ వాళ్ళ నాన్నకి ఇచ్చాను ఏం చేస్తాడు సార్? టక్క టక్క కొట్టి నీ వాటర్ ని కాక్టైల్ కప్పు తాగేస్తాడు. చెప్పవే ప్రసాద్. సార్ అదే అడుగుతున్నారు, క్యారెక్టర్ ఇవ్వాలి వద్దన్నాడు సార్. ఎంత చూసా కూడా అడుగుతున్నారా? మీరంత గొప్పవారు సార్, మీరంత గొప్పవారు సార్. బోండం ఎందుకు అడుగుతున్నారు? అంటే తాలిబొట్టు ఎక్కడ ఉంటుందా? బోండం మీద ఉంటది. అందుకే బోండాన్ని అడుగుతున్నాను. అయ్యో, బోండం ఎక్కడ ఉంటుంది? ప్లేట్లో ఉంటుందా? ప్లేట్లో ఉంటది. ఆ లీడ్ కూడా ఇవ్వరా నువ్వు? అరే ప్రసాద్, కన్ఫర్మ్ అయింది క్యారెక్టర్ లేదని. క్యారెక్టర్ లేదని. ఏమే ప్లేట్లెస్ పడిపోయేలా పర్ఫార్మెన్స్ చేస్తుంటే డైరెక్టర్ గారి ముందు నన్ను అవమానిస్తావా? బ్లడీ బాస్టర్డ్ ప్లేట్. నా పేరు ప్రతిష్టలు అన్ని తీసేవే. ఇంకా రేపు నుంచి నన్ను రామప్రసాద్ ముగ్గురు చూస్తారు. చిచ్చి
వాడికి ఎలా పర్వాలేదు నాకు కూడా చేస్తాడు. సార్ సార్ ముందు వాళ్ళని కనిపెడదాం సార్, అందులో ఏమైనా ఉంటదేమో. అటుపైకి వెళ్తామా, ఆ పని కూడా ఉంటుంది, ఇక్కడ ఉంటే లీడ్ ఇస్తుందా? అరే నాకెందుకు భావన మీద డౌట్ వస్తుందిరా. భావన గారు రండి. అరే బాబు ఇడికి లీడ్లు చెప్పండి, మర్చిపోయి నన్ను ముద్దాయం చేస్తున్నాడు రా. ఏవో నేను అయిపోయాను రా అసలు సార్. ఏవని ముద్ద ఈడు సార్. ఎందుకు రా అసలు అమ్మాయి ఉందా? అమ్మాయిని పిలిచావు నువ్వు? చిల్డ్రన్స్ కోటలో కొట్టుకుపోతా. ఒరే నువ్వు చిల్డ్రన్స్ కోటలో కట్టుకుపోతావురా. నాకు ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారా, వాళ్ళు కొట్టుకుపోతారా నేనేం చేయకపోతే. భావన గారు మీరేం లేదు, మీరు వెళ్ళి కూర్చోడు, ఊరికే పిలిచావు. అక్కడ వాళ్ళని ఇంటరాగేషన్ చేద్దాం. పదా ఏమ్మా నువ్వు ఇట్రా. నువ్వు ఇట్రా అమ్మా. సార్ ఈ అమ్మాయి ఎందుకో దొంగతనం చేసిందేమో అనిపిస్తుంది నాకు. నేను ముందు ఇంటరాగేట్ చేస్తా. ఎవరన్నా అమ్మాయి దొంగతనం చేస్తే ఆ అమ్మాయి చేతులు రెడ్గా అవుతాయి, ముద్దు పెడితే రెడ్గా అవుతాయో లేదో చూస్తా. నువ్వు ఒక్కడే ముద్దు పెడితే ఎర్రగా ఊరా, నేను కూడా పెడితే అవుతాయో చూద్దాం. అవునా? ఇగో మీకు పెడతానంట ఒకసారి. నేను దొంగన కథ కనుక్కోండి. అరే ప్రసాద్ వాళ్ళిద్దరికి క్యారెట్ కన్ఫర్మ్ అయ్యి లేడీస్ ఇద్దరికి. ఈడొకడు ఏమ్మా ఒకసారి ఏంటి అంటే నేను దొంగన కథ టెస్ట్ చేయరా? నీ చెయ్యి మొత్తం కోసేసినా కూడా నీ రక్తం నల్లగా ఉంటుంది కానీ ఎర్రగా అవ్వదు. సార్ ఇంకొక ఐడియా. అమ్మాయి దొంగతనం చేస్తే అమ్మాయి కళ్ళలో భయం కనబడుతుంది, నేను వెళ్ళి చెక్ చేస్తా. మీరు కూడా చెక్ చేయండి. ఏంట్రా తెగ చెక్ చేస్తున్నావు? అమ్మాయి కళ్ళలో భయం కనబడుతుందా లేదా చూస్తున్నా. నీ కామం కనపడుతుందా కక్కుర్తి అమ్మాయి కళ్ళలో? అమ్మాయి దొంగతనం చేస్తే అమ్మాయి పెదవులు ఉరిగిపోతూ ఉంటాయి. అవునవును చూస్తున్నా. ఒక్క నిమిషం మహతి, నీ పెదాలు ఉరుకుతున్నాయా? బాబోయ్ ఆవిడ వస్తే నేను అడుగుతాను రా, ఇది అన్నం పెడతా. సార్ దొంగతనం చేస్తే అమ్మాయి ఒళ్ళు వణుకుతుంది, నేను వెళ్ళి కనిపెడతా. హగ్గు చేసుకుంటే తెలుస్తుంది. ఇట్రా అమ్మా. అరే ప్రసాద్ ఈ కొబ్బరి బండం కూడా క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిందట. ఒరే ఏ1 నువ్వు ఏ 10 అయిపోయి నన్ను ఏ1 చేసావు చూడరా. చిల్డ్రన్స్ కోట, చిల్డ్రన్స్ కోట. నరేష్ నా కళ్ళు వణుకుతున్నాయి, మూసిపోతున్నాయి. అది నిద్రమ్మా, నైట్ షూటింగ్ చేసేసి. ఇగో ఈ డైలాగ్ చెప్పినందుకు రేష్మి గారికి కూడా క్యారెక్టర్ కన్ఫర్మ్. ఎంత చూస్తున్నా ఏం మాట్లాడుకుంటా సైలెంట్ గా ఇంద్రజా గారు కూడా క్యారెక్టర్ కన్ఫర్మ్. అమ్మ కూడా క్యారెక్టర్ ఇచ్చారు సార్. సార్ నేను ఏ పాపం చేశాను సార్? స్కిట్ చేసావు, అదే నీ పాపం. నాకు క్యారెక్టర్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ సార్ వాళ్ళు ఎవరికి ఇవ్వకండి సార్. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా, వాడెవడో నాకు తెలియదు. సార్ మీకు క్వశ్చన్ చెప్పనా? నేను బేసిక్ గా డిటెక్టివ్ కాదు సార్, నేను మెజిషియన్. మాయా లేదు, మర్మం లేదు. చూడండి సార్, మాయా లేదు, మర్మం లేదు. మీకు ఒకటి ఇస్తాను, అబ్రక జబ్రా లిప్స్టిక్ తీస్తున్నాను చూడండి. ఈ లిప్స్టిక్ పెదాలకి వేస్తే ఎరిపోతుంది, నేను పర్ఫార్మెన్స్ చేస్తే ఎరిపోతాను. డైరెక్టర్ గారు ఒకసారి మాడతారట. వద్దు సార్ ఆయన మాట్లాడు, కొడతాడైనా. క్యారెక్టర్ కన్ఫర్మ్ సార్, ఒక్కసారి నా కోసం. ఎందుకంటే మనడు మంచి టాలెంటెడ్ సార్, నవ్వు లేకపోయినా ట్రై చేస్తూనే ఉంటాడు అలాగా. మీరు ఒక్కసారి ఏదో ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా, బొండం పక్కన ఆడబొండం లాగా ఇది మగ బొండం లాగా. రేపు నుంచి బొండం కస్టెంట్కి వెళ్తాడు మనడు. 10 days క్యారెక్టర్ దీనికి. రష్మి నాకెందుకో ఈ సెగ్మెంట్ లో పెళ్లికొడుకు డౌట్ వచ్చినట్టు అనిపిస్తుంది. మరి ఆయన్ని ఇన్వాల్వ్ చేసి ఒక సెగ్మెంట్ పెట్టండి. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. ఫ్రీ వద్దు, డబ్బులు తీసుకుందాం. ఫ్రీ కాదండి, ప్రీ అంటే పెళ్లికి శోభనానికి జరిగే ముందు ఫోటో. శోభనం జరుగుతుందా? పెళ్లికి ముందు ఎందుకంటే అలాంటి ఫోటో షూట్ పెడితే అప్పుడు ఆయనకి కూడా మనందరి మీద ఒక నమ్మకం వస్తుంది, మన పని కూడా కానిచేయొచ్చు. ఫోటోలు తీసుకుని బిల్డప్ ఇస్తాం, నెమ్మదిగా అమ్మాయిని లాక్ వచ్చేస్తాం, అంతేనా? ఆ పాపంకి నేను భాగం కాదు కానీ సెగ్మెంట్ ఏంటో అరేంజ్ చేసి పెడతా. ఓకే. కృష్ణానగరే మావా సినిమాలే లైఫ్ మావా
మాది ప్రీ వెడ్డింగ్ షూట్ కంపెనీ మొదటంగా ఫ్రీ ఉండింది. ఈ రోజు పైసలు పెట్టాం. ఈ రోజు ఒక జంటకి మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి. సో వాళ్ళు ఇంకా రాలే, టైం అవుతుంది. ఎటు వేరే అర్థమైతే లేదు. భయ్యా ఆ తాత కూతురుని తీసుకొచ్చిర్రు. కూతురు కాదు, పెళ్లి కూతురు. అది పెళ్లి కొడుకు కట్టుకోవాలి. నువ్వు ఎందుకు కట్టుకున్నావు? నేనే పెళ్లి కొడుకు. తాగి వచ్చినావు కదా, తాగి మాడుతున్నావు నువ్వు. లేదు నిజం, మాకే ఫోటో షూట్ కావాలి. చేస్తారా? చేస్తామన్నా కదా. కాదు నాకు గంటలు కావాలి. ఇగో తీసుకో, గట్టి కొట్టు. గంటలు కావాలన్నా కదా. సార్ ఒకసారి పడుకోండి. బలింది ఫోటో ఒకటి సత్యనారాయణ చేస్తారా ఇదంతా? మీకు భలే చెట్టు ఇస్తా సార్. అయిపోయింది, బతికి అయిపోయింది. ఉండు నువ్వు అనుకో. లేవు అయిపోయింది. ఏం చేసిర్రా? ప్రీ డెత్ షూట్ సార్, అంటే ప్రీ వెడ్డింగ్ లాగా. ఏంటండి అరాచకం? మనిషి పుట్టినప్పటి నుంచి సత్యదాకా అన్ని తీస్తాం మేము. అట్లా ఇది కూడా ఉంటుంది కదా, అట్లా పడి ఉంటుంది. ఈ చరిత్ర కూడా మొత్తం బయటకి ఇస్తాం మేము. ఏడికెడికి పోయినా ఎట్లా పోయినాం అన్నది. ఇది పడుకోండి సార్, చెవి దగ్గర పడుకోండి ఒకసారి. ఎప్పుడు మాటలు వినొద్దు. అటు నించోండి. అమ్మాయి మీరు, అమ్మాయిని కొంచెం క్లోజ్ గా కాకుండా దూరం వెళ్ళిపోండి సార్. ఫస్ట్ మీ సోలో ఫోటో దిగుతారు సార్. గ్రీన్ మ్యాట్ వేయాలి ఇంకా. నో నీట్ రాదు. పంగల్ దాపండి కొంచెం. ఇంకొంచెం సార్, ఒక నిమిషం సార్, ఇంకొంచెం. ఏం తీస్తున్నారా ఫోటో? పెద్ద పులు ఎత్తదాడ. పులి మీద కూర్చున్నట్టు మీసం తిప్పు. పులిది కూడా తిప్పు. పులి బిడ్డ ఇక్కడ సార్, ఇట్లా చేయండి. నవ్వండి సార్. పక్కన సనీ లీన్ ఉంది. ఇక్కడ ఉందా? ఇటు పక్క ఎవరు? ఇలియానా అటు పెట్టవా? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. సార్ కొంచెం క్లోజ్ గా. మీరు పెళ్లి కూతురు అలాగా సార్. బస్ నువ్వు చూపి వస్తారు. గివ్ మీ హ్యాండ్ ఇయర్. అదిరిపోయింది ఫోటో. చూడండి సార్ ఎంత బాగా వచ్చిందో. పెళ్లి కొడుకు నేను కదరా. నీకెందుకు గ్రాఫిక్స్ నీ ఫోటో పెడతా. నీ ఫేస్ చేస్తా. సార్ జిమ్ షాట్ సార్. మధ్యలోకి రండి సార్. మీరు వద్దమ్మా, అవాయిడ్ చేయండి ప్లీజ్. పర్ షాట్ సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఇలా రండి ఒకసారి. నించోండి. ఏదో తక్కువైంది సార్, ఒక్క నిమిషం ఆగండి. పర్ఫెక్ట్, సూపర్. మీరు పెళ్లి కూతుర్ని ఇక్కడికి తొంగి చూస్తారు సార్. నవ్వురు సార్. దొంగ తీరున్నారు. ఇప్పుడు సార్ మీరు రైల్వే ట్రాక్ మీద పడుకుని ఉంటారు సార్. పడుకోరు సార్. మీరు పడుకోరు సార్. ఇలా పడుకోండి. అది ట్రాక్ మీద దొరికిన అనాథ శివం. నేను శివం ఎందుకు అవుతారా? నేను అట్లా పేపర్లు వేసుకుంటారు కదా సార్ మనం. సార్ మీకు ఏమైనా నచ్చలేదా? నచ్చలే. ఇప్పుడు హైలైట్ ఉన్నది సార్. ఇది చూడండి ఒకసారి. 3D యానిమేషన్ సార్. అరే మా తాత కనపడుతుండ్రా. తాత అమ్మమ్మ చూస్తారా? చూపించు. ఇగో సార్. అరే అమ్మమ్మ కనబడతలేదురా. వచ్చింది చూడు. కరెక్ట్ చూడు. కొంచెం చిన్నగా ఉంటది. అమ్మమ్మ అరే అమ్మమ్మ వెళ్ళిపోతుంది. అమ్మమ్మ ఆగమ్మా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో పుట్టబోయే కొడుకు సార్. కొడుకును కూడా చూపుతాను నేను. కాదు ఈ కొడుకే ముసలి తీరున్నాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? దీవించండి. అరే నాలాగా లేదంట్రా. ఏమో సార్ నాకేం తెలుసు. ఎట్లుంది సార్? బాగుంది సూపర్. నాకు తెలిసి మీకు ఆకలి అవుతుంది అనుకుంటా. అవును సార్. ఒక్క నిమిషం ఆగురు. ఏంట్రా అది? డ్రోన్ కదరా అది? అవును డ్రోనే. గ్యాస్ పై అయిపోయింది, దాని మీద పెట్టినాం. ఇది నేను చూడలా.
బ్యాట్ పట్టుకో. ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు మీరు పెళ్లి కూతురుతో బ్యాటింగ్ చేయాలి సార్. ఆమె బౌలింగ్ వేస్తుంది, మీరు బ్యాటింగ్ చేయాలి. కింద కూర్చోండి సార్. నువ్వు ఒక 200 ఇమ్మా. సూపర్. ఏంది అమ్ముకుంటున్నట్టు సార్. మా ఛాతీని వస్తుంది. పడుకోండి సార్. ఎమర్జెన్సీ సార్. అవి కెమెరాలు కదరా. ఆల్రెడీ మనం మొత్తం అన్నింటిలో వాడతాం సార్. ఒకసారి ఇంటి వేసి వస్తా. ఇల్లు కాల్ వచ్చిందా? ఈడుండి ఇట్లా ఏం చేస్తారు కదా, ఇంటి పిలుస్తాం సార్. మీ ముఖం మీద ముడతలు ఉన్నాయి కదా సార్, అవి సీజీలో తీసేస్తాం సార్. ఎలా నువ్వు కెమెరా యాంగిల్ ఫిక్స్ చేయి. సీజీలో ఈ ముడతలన్నీ పోతాయి సార్. ఇది ఆల్బమ్ నెక్స్ట్ వీక్ పంపిస్తాం. ఓకే కదా మీకు? ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళండి. మీరు రండి మా, మీతో చేయాలి ఇప్పుడు. ఆమె రావట ఉంటుంది సార్. ఇప్పుడు నైట్ షూట్ ఆమెకి. ఆమె ఎందుకుంటుందా? మేము ఇద్దరం కదా ఉండాల్సింది. నువ్వు ఎప్పుడో పోతాను కదరా నువ్వు. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ ఇంప్రూవైజ్ స్పాట్ లో చేసిన ఫోటో షూట్ స్కిట్? ఎక్సలెంట్ సదా, నిజంగానే ఎంత బాగా నవ్వుకున్నామంటే అందరం చాలా బాగా నవ్వుకున్నాము. సన్నీ గారి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ భాస్కర్ అండ్ పులి ఎంట్రీ అయితే నిజంగా అందరూ ఎంత ఎంజాయ్ చేసాము. అండ్ రాజు నిజంగానే కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు. నేను వెళ్ళిపోనా ఇంటికి అన్నట్టు. వెరీ ఎక్సలెంట్. మేమైతే నిజంగానే చాలా చాలా ఎంజాయ్ చేసి నవ్వుకున్నాం. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఆల్ రైట్. సో ఈ పెళ్లి సందడిలో కొత్త బంధువులు కూడా వచ్చారు కాబట్టి సరదాగా ఒక అంతాక్షరి లాంటి ఆట ఆడుకుందామా? ఓకే. సో నరేష్, నా ప్రాపర్టీ తీసుకునిరా. ఈ బోల్లో కొన్ని చిట్స్ ఉన్నాయి. చిట్స్ మీద కొన్ని మల్టీ స్టారర్ సినిమా పేర్లు రాసున్నాయి. ఆ మల్టీ స్టారర్ పేరు నేను చెప్తాను. బేసిక్లీ ఆ హీరో పేరు నేను చెప్తాను, మీరు సినిమా పేరు గెస్ చేయాలి. ఓకే? మీరు చెప్పాలా అనేది మీ చేతిలో ఉన్న విసిల్స్ మీద ఉంటది. ఫస్ట్ ఆ విసిల్ ఎవరు బ్లో చేస్తారో దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. ఆల్ రైట్, రెడీ? ఫస్ట్ మల్టీ స్టారర్ వచ్చేసి మహేష్ బాబు అండ్ అల్లరి నరేష్. ఇంద్ర. మహర్షి. రైట్ ఆన్సర్. హీరో టీం వైపు 1 పాయింట్. డైరెక్టర్ గారు, మీ టీం కి ఇంకా బోనీ కాలేదు, సీనియారిటీ చూపించాలి మీరు ఇక్కడ. రెడీ? నెక్స్ట్ వచ్చి ఉపేంద్ర అండ్ విశాల్. మా త్రినాథ్ గారు ఊదారు కాబట్టి ఆయన వైపు సత్యం. ఆన్సర్ వచ్చి రాంగ్ కాబట్టి ఇటువైపు ఛాన్స్ వెళ్తది. సల్యూట్. రైట్ ఆన్సర్. కావాలంటే గూగుల్ చేసుకోండి, సత్యం సినిమా కూడా ఉంది. మేము దీన్ని ఖండిస్తున్నామమ్మా. సత్యం సినిమా ఉంది, వీళ్ళిద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు ఒకే సినిమా థియేటర్ లో చూసారు మేడం. విశాల్ గారు ఉపేంద్ర గారు ఆ సినిమా సత్యం వెళ్ళారు. సో సత్యం కూడా ఉంది కాబట్టి సాంగ్ వేయాలి, మేము డాన్స్ వేయాలి. సరే, పాట ఉంది. సారే డైరెక్షన్ చేస్తున్నారు, దానికి కథ రాసుకున్నారు. కాదు రష్మి, వాళ్ళు చౌర్య పాఠాలు నేర్పిస్తున్నారు, మీకు అర్థం కావట్లా. అబ్బా ఎంత షార్ప్ ఉన్నారు చూడండి మేడం. మోసం దగా మీకు తెలిసిపోయిందా? ఆ సినిమా ఫస్ట్ తమిళ సినిమా, తమిళ్లో సత్యం, తెలుగులో సెల్యూట్. ఇదే తమిళ తెలుగు. శ్రీదేవి డ్రామా కంపెనీ తమిళ్లో చెప్పండి. సరే మీరు చెప్పండి. మరి మీరు తెల్లబడి మాకు తెలియదు. తమిళ్లో రష్మిని ఏమంటారు సార్? తమిళ్లో రష్మిని ఏమంటారు? యాంకర్. అమ్మ తెలుగు టైటిల్ చెప్పన్నారు కదా, మరి వాళ్ళెందుకు అమ్మ సెల్యూట్ ఇంగ్లీష్ టైటిల్ చెప్పారు? పంచ్ ప్రసాద్ గారు బ్యాక్. నాకు ఒక చిన్న సొల్యూషన్ దొరికింది. ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు. నరేష్, ఎవరైనా ఎక్కువ చేశారంటే నీకు పడతాయి. మరి వాడు ఎక్కువ చేస్తే వాళ్ళ నాన్నకు పడతాయా? అప్పుడు మీకు పడతాయి. బాగైందా? సెకండ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి హీరో టీం 2 పాయింట్స్, డైరెక్టర్ గారి టీం. మరి నెక్స్ట్ మల్టీ స్టారర్ పేర్లు వచ్చి విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, త్రినాథ్ గారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. రైట్ ఆన్సర్. ఈ
రౌండ్ ఎండ్ అయ్యేసరికి డైరెక్టర్ గారు టీం బోని అయ్యింది 1 పాయింట్. నెక్స్ట్ మల్టీ స్టారర్ పేర్లు వచ్చి నాగార్జున గారు అండ్ మంచు విష్ణు. ఇంద్ర లేదు, కృష్ణార్జున రైట్ ఆన్సర్. ఒక నిమిషం, మా డైరెక్ట్ గా థర్డ్ ఎంపైర్ కావాలట. ఎవరు జారండి ఫస్ట్ ఊలో మనమే ఊదాం, కానీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. త్రినాథ్ గారు మీరు దీన్ని ఖండిస్తున్నారా? నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే గట్టిగా ఖండించండి. అందుకే అలా ఊపిరి బిగపెట్టి బయటకు వదిలినప్పుడు ఊపిరే వదిలారు, చప్పుడు రాలేదు. అందరి ముందు పరుగు పోయిందిగా. त्रिनादराव गारू, one thing you have to agree, that team is strong. करेक्ट. कुछ भी नहीं कर रहे लोग, खाली लाल ड्रेस पहन के बैठे हुए हैं. सलीम फेकू जी ने सही बात फेंका. పోతాను. ఏ వాళ్ళని రానివ్వకండి, పంపించండి. ఇవన్నీ కాదు, మాకు థర్డ్ ఎంపైర్ కావాలి. మేము థర్డ్ ఎంపైర్ ఇవ్వము. మేము థర్డ్ తెచ్చుకున్నాం, మీరు ఎంపైర్ నుండి చాలు. మేడం వాళ్ళకి థర్డ్ ఎంపైర్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు టేబుల్ ఇవ్వండి, నేను ఆడతాను మేడం. ప్రాబ్లం అంతా క్రియేట్ చేసేది రామ్ ప్రసాద్ గారే కాబట్టి నరేష్ వెళ్ళి కూర్చొని ప్లే చేయని రామ్ ప్రసాద్ గా పట్టుకొని నిలబడతారు. హీరో వాళ్ళ టీం 3 పాయింట్స్, డైరెక్టర్ గారి టీం 1 పాయింట్. నేను ఒక విషయం చెప్పనా, పాప ఆ హీరోని గెలిపించడం కోసం నేను ఎన్ని సార్లైనా పడ్డానికి రెడీ. మేము కూడా మా ప్రొడ్యూసర్ గారి పేరు నిలబెట్టాలని గెలుస్తున్నాం. నెక్స్ట్ వచ్చి అక్కనేని నాగేశ్వరరావు గారు అండ్ చిరంజీవి గారు. త్రినాథ్ గారు మెకానికల్ రైట్ ఆన్సర్. Salim bhai, your team also strong. No, why it is strong now? Because you were having the strongest person there. Now he has come here. Come. Naresh, chatti dekh. Alright, మరి ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఇటువైపు డైరెక్టర్ గారి టీం 2 పాయింట్స్ అండ్ లీడ్ లో ఉన్నారు ఫర్ నౌ. హీరో వాళ్ళ టీం విత్ 3 పాయింట్స్. డైరెక్టర్ గారు చాలా కష్టపడుతున్నారు హీరో టీం ని లేపడానికి. నెక్స్ట్ వచ్చి రవితేజ అండ్ రాజశేఖర్. ఫస్ట్ ఇంద్ర. అల్లరి ప్రియుడు. మనం గేమ్ ఆడట్లేదు, అది కావాలంటే థర్డ్ ఎంపైర్ కాదు, ఫోర్త్ ఎంపైర్ అడగంటే ఫస్ట్ గా ఊదారు. అప్పటికి త్రినాథ్ గారు చాలాసేపు పొట్ట బిగించుకుని రెడీగా ఉన్నారు. కాదు రామ్ ప్రసాద్ గారు, అక్కడ మీ టీం వాళ్ళే ఊదారన్నప్పుడు గమ్మని ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు. వాళ్ళ వైపు నాకు చప్పుడు వినపడింది అన్నప్పుడు స్పీకర్ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల వాళ్ళు వినిపిస్తుంది, మా స్పీకర్ మాకు బాగా వినిపిస్తుంది. సరే అయితే పోయిన పాయింట్ ఇచ్చేస్తారా? ఫైనల్ జడ్జిమెంట్ జడ్జ్ గారు ఇస్తారు కాబట్టి మేడం చెప్పండి ఎవరు ఊదారు? నాకు వీళ్ళ వైపు నుంచే సౌండ్ వచ్చింది. ఇది చాలా అన్యాయం, వాకౌట్ చేద్దామని డిసైడ్ అయిపోయి. ఈ టైంలో వాకింగ్ ఓకేనా మనకి? ఆల్ రైట్, అండ్ ప్రస్తుతానికి అయితే లీడ్ లో ఉన్నారు హీరో వాళ్ళ టీం విత్ 4 పాయింట్స్. ఆల్ రైట్, ఇప్పుడు నేను చదువుపోయే పేరు ఇద్దరు కాదు 4 పేరు చెప్పబోతున్నాను. సందీప్ కిషన్, సుధీర్ బాబు, నారా లోహిత్ అండ్ ఆది సాయి కుమార్. త్రినాథ్ గారు రైట్ ఆన్సర్. ప్రస్తుతానికి వాళ్ళకి 4, మీకు 3. ఎవ్రీబడి ఆన్ స్టాండ్ బై. 2 పేర్లు చదవబోతున్నాను. వెంకటేష్ గారు అండ్ శివాజీ గారు. త్రినాథ్ గారు కలిసి ఉన్నారా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అంట, మీరు చెప్పండి. తులసి రైట్ ఆన్సర్. అలా కాదు, తులసి అని అన్నాను. మీరు ఒకసారి అది సార్ తులసి అని చెప్పారు, తులసి అన్నాను, వీళ్ళు కలిసి ఉందారా అరుస్తున్నారు. మనం చెప్పిన కరెక్ట్ ఆన్సర్ అంతే. ఎవ్వరు ఏమన్నా గానీ కరెక్ట్ అయిన ఆన్సర్ ది ఎవరిదైతే వినబడిందో వాళ్ళకే పాయింట్. ఇంద్రా గారి టీం కి పాయింట్. యాక్చువల్ గా ఆ మైక్ పీక్ కి మీరు మరీ తప్పుగా చెప్పారు, సార్ కైనా ఇచ్చి ఉండాలి. నేను తులసి అని అరుస్తుంటే వీళ్ళు వేరే. అమ్మా సార్ వాళ్ళ అసిస్టెంట్ పేరు తులసి, ఆవిడ పిలుస్తాడు అనుకున్నాను టక్మని. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు ఊరుకోండి, ఆయనకి లేనిపోని ఆలోచన తెచ్చి పెట్టకండి. ఆయన ఇప్పుడు అసిస్టెంట్ వెతుకుతారు. సార్ త్రినాథ్ గారు, మీ టీమ్ లోనే ద్రోహులు ఉన్నారు. నేను నిజం ఒప్పేసుకుంటానమ్మా, నాకు రోల్ రైడా ఒక 20,000 పే చేశాడు దొంగ ఆడాడమని, అందుకే ఆడాను.
మీకు అన్యాయం చేసిన క్షమించండి సార్, డబ్బు గమ్ముడిపోయాను. ఈ పాయింట్ క్యాన్సిల్ చేసేయండి. డబ్బుతో నన్ను కొనగలవేమో, మా డైరెక్టర్ కొనలేవు. ఓకే, ఇప్పుడు దాకా మీరు సంపాదించుకున్న పాయింట్స్ అన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది ఎవరు కరెక్ట్ గా చెప్పేస్తే హీరో గారా డైరెక్టర్ గారా తెచ్చేద్దాం. మీరు కొట్టుకొని మా ఇద్దరికి గొడవ పెడుతున్నారేంటి? నేను ఆడిస్తానయ్యా, మీరు ఆడుకోండి. పాయింట్స్ నాకు అవసరం, మీరు కావాలి. హీరో గొప్ప, ప్రొడ్యూసర్ గొప్ప, డైరెక్టర్ గొప్ప, మీరు ప్రూవ్ చేసుకోవాలి. మనుషులు అంటేనే గొప్ప. ఓకే, సో ఒకే ఒక క్వశ్చన్ తో మొత్తం తేల్చేద్దాం. ఓకేనా? రెడీ? క్వశ్చన్ వచ్చి రష్మి యాంకరా కాదా? విన్నర్ ఎవరో డిసైడ్ చేసి ఆ 2 పేర్లు నేను ఇప్పుడు చదవబోతున్నాను. ఆ పేర్లు వచ్చి శ్రీకాంత్ గారు అండ్ శర్వానంద్ గారు. ఇంద్ర టీం. 1 2 3 4 5 6 అయిపోయి టైం. సంక్రాంతి ఇంద్ర గారి టీం విన్. త్రినాథ్ గారు, డైరెక్టర్ గారు రండి. సో సార్, ఏంటి సార్ ఇప్పుడు ఈ డిసిజన్ ని మీరు ఖండిస్తున్నారా? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ నాకు ఒక బరువు బాధ్యత అనేది ఉంది. నేను విన్నర్ అయింది డిక్లేర్ చేయాలి కాబట్టి. అండ్ ద విన్నింగ్ టైటిల్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంతాక్షరి గోస్ టు చౌర్యపాఠం. Once again, thank you so much to the entire team. And ఎల్లే ముందు హీరో గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపించింది? సో ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్, మనం బయటకు వచ్చి ప్రమోషన్స్ అప్పుడు చేయటం. సో ఇక్కడ హోమ్ పెట్టాం అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ, గ్లాడ్. చౌర్యపాఠం ఈ ఫిలిం చాలా హానెస్ట్ గా చేసాం. టీం అందరం, టెక్నీషియన్స్ అందరూ పెద్దవాళ్ళు. ఫిలిం అయితే చాలా బాగా వచ్చింది. రోల్ రైడర్ గారు, యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద ఫిల్మ్ అండ్ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఆ వెరీ ఫస్ట్ ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ ఎపిసోడ్ లో ఫుల్ లెంత్ పర్ఫార్మెన్స్ చేశాను నేను. అండ్ ఆ షో తోటే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే టీం అందరూ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్తున్నాం, మనం ప్రమోషన్ కి వెళ్ళినప్పుడు నాకు ఒక కిక్. ఎందుకంటే నేను కూడా ఒక మూవీలో ఫస్ట్ టైం ఒక ప్రమోషనల్ సాంగ్ చేయడము, అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ టైం అండ్ మూవీలో ఫస్ట్ టైం సాంగ్ చేయడం చాలా బాగా సింక్ అయింది. అండ్ ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు వి ఆల్ హ్యాడ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us and do watch us on theaters. చౌర్యపాఠం. థ్యాంక్ యూ. సో అందరూ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కమ్ ఆన్ గైస్, లెట్స్ జాయిన్ ఫర్ ద హుక్ స్టెప్. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది పెళ్లి సందడి అండ్ మీరు వచ్చేసారు మళ్ళీ. ఏంటి సందడి? ఏంటి సందడి అంటే డాన్స్ ఉండాలి. డాన్స్ లేకుంటే సందడి అవుద్ది. మీరు రాకుండా ఉంటే నేను అదే చెప్పబోతున్నానయ్యా. సారీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అద్దరిపోయిన డాన్స్ మీ అందరి కోసం. వాచ్ అండ్ ఎంజాయ్. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓ పేరెంత రే. కళ్ళు 2 పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. నేలంతా చుట్టేసే
ఎంతుంటే ఏంటంట దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే జాబిలీటు చేరెను పొరపాటుననియో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. డాన్స్ గురించి తెలుసుకునే ముందు ఎంతమందికి ఎన్ని కథలు చెప్పారు? రివ్యూస్ చెప్పా, కథలు చెప్పలేదు. అవునా? ఫర్ అ చేంజ్ రష్మి గారు ఇప్పుడు ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కి ఆయన రివ్యూ ఇస్తారు. పోలీసులు అంటారు కాప్స్, లక్ష్మణ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఆడియన్స్ చేస్తారు క్లాప్స్. ఎప్పుడు ఈయనే కదా రివ్యూ ఇస్తారు, ఇప్పుడు మన వాళ్ళు ఈయనకి రివ్యూ ఇస్తారు. అండ్ ఫైనల్ రివ్యూ ఇంద్రజ గారు ఇస్తారు. సదాం అండ్ రాజు. బ్రో రాజుగారు తాగుతాడు బీడి, బాగుంది మీ జోడి. బ్రో సూపర్ బ్రో. సన్నీ అన్న ఒకటి చెప్పమని చెప్పిండు. సన్నీ అన్న వేస్తాడు పెగ్గు, బ్రో కొంచెం లావు తగ్గు. వెయిటింగ్ ఫర్ ద 5-star రేటింగ్ రివ్యూ ఫ్రమ్ ఇంద్రజ గారు. మాస్టర్ మీరు ఒకసారి వెళ్ళి నిలబండి, ఇద్దరికి డిఫరెన్స్ తెలియట్లేదు. సో సారీ అండి, ఇద్దరు ఒకేలాగా ఉండేటప్పటికి నాకు డిఫరెన్స్ కనపడి. అశోక్ మాస్టర్ మేడం, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా సరే మూవీలో ఒక సాంగ్ వస్తే దాన్ని స్టేజ్ మీద రీక్రియేట్ చేస్తారు. ఒకవేళ గనక ఈ సాంగ్ చూస్తే ఈ స్టేజ్ మీద మీరు క్రియేట్ చేసిన దాన్ని మళ్ళీ మూవీలో రీక్రియేట్ చేస్తారు. అంత బ్యూటిఫుల్ గా సెట్ వేశారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఎంత పొయటిక్ గా అనిపించిందో, చాలా చాలా బ్యూటిఫుల్. అండ్ ఈ పర్టికులర్ లవ్ సాంగ్ అయితే ఇట్ వాస్ అవుట్ స్టాండింగ్ మాస్టర్, అవుట్ స్టాండింగ్. అండ్ లక్ష్మణ్ గారు అండ్ దర్శిని వెరీ క్యూట్ అండ్ ఫ్రెష్ లుక్ అనిపించింది మాకైతే. ఎక్కువ బాగా డాన్స్ చేయగలిగిన వాళ్ళు చేసినప్పుడు ఒక అందం, పెద్దగా దాని గురించి అవగాహన లేకుండా చేసినప్పుడు అందులో ఏదో ఒక తెలియని ఒక అమాయకత్వం, ఒక గమ్మత్తు ఉంటుంది. సో మాకైతే ఆ ఫీల్ కలిగింది. అండ్ ఓవరాల్ గా ఇట్ వాస్ lovely feel and so lovely feel. Thank you so much. All right, once again thank you bro, and thank you so much Darshini, and thank you so much Ashok Master. Thank you to the entire team for this beautiful performance. Thank you guys. అమ్మయ్యా ఏంటి మళ్ళీ వచ్చారు? ఇంక మేమేం చేయలేము. 2 hours ప్రామిస్ చేసాం, డెలివరీ ఇచ్చేసాము. అర్థమైంది. ఏం చేయొద్దు, మాకు ఓపిక లేదు. అందరిని పిలు, అలా నించుంటారు. బ్యాక్ సైడ్ నుంచి అమ్మాయితో మాట్లాడి అమ్మాయిని అలా తీసుకెళ్ళిపోతాం అంతే. అమ్మో అమ్మో అపచారం అపచారం. సైలెన్స్, ఎవరు చెప్పొద్దు, ముందు అందరిని పిలు ఫస్ట్. సరే ఇంద్రజ గారు రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ జాయిన్ us on the stage. సో ఇంద్రజ గారు వచ్చేసారు. సో మిగతా అందరు కూడా వచ్చేస్తే ఒక మంచి ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం కలిసి. రండి 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 రండి. హలో ఏంటి మీరు 2 hours ఈవెంట్ కూడా అయిపో వచ్చింది, మీ పని ఏదో ఫినిష్ చేయండి. ఒక్క నిమిషం అమ్మాయితో మాడేస్తాను. రే మీరందరూ రెడీ కదా? ఒకసారి పెళ్లి కూతురుతో మాడతాను. ఏం ఒకసారి రండి. ఆగమ్మా, నాకంతా తెలుసు ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు, నువ్వు ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించావు. నువ్వు అంటే జాగ్రత్త తీసుకెళ్ళిపోతాం. రెడీయా? ఒక అబ్బాయి వెయిటింగ్ అక్కడ. ఆడాడు ఆడాడు ఆడేవాడేంటి? నీళ్ళెవరు? లక్ష్మణ్. నేను ఎప్పుడు చూడలేదే. చూడలేదా? ఒక్క నిమిషం ఆగు. ఏంట్రా చూడాలంటే నేను ఇప్పుడు చూడలేదు అమ్మాయి. అంటే అమ్మాయి నేను లవ్ చేస్తున్నాను, కానీ అమ్మాయి నన్ను లవ్ చేయట్లేదు అన్న. అంటే వన్ సైడ్ లవ్వా? నువ్వు లవ్ చేసావు? అవునన్న. అమ్మాయి చేయలేదు. లేదు. ఏంటి మీ వన్ సైడ్ లవ్ కి మేము వచ్చి ఇక్కడ 2 hours ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా? ఎంత పని చేశారు వీళ్ళంతా, బ్యాండ్ బాజా కాస్ట్యూమ్ వేసుకున్నారు, మేము 2 hours ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము. వన్ సైడ్ లవ్ కోసమా? అది మాత్రం కాదు రష్మి, అసలు ఈ వన్ సైడ్ లవ్ కోసం ఈ పెళ్లి చెడగొట్టడానికి మమ్మల్ని దాచడానికి ట్రై చేశారా? ఏంట్రా నా కూతురు పెళ్లి చెడగొట్టడానికి మధ్యలో వచ్చారా?
వాళ్ళు అదృష్టవంతులు అయిపోయి పారిపోయారు. ఇంకొక క్షణంగానే ఉంటే మీ పని కూడా అంతే. ఏరా అమ్మా మేము ఇక్కడికి వచ్చింది ఈవెంట్ చేసి ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదించడానికి ఏమి వద్దంటారా? అలా అయితే ఓకే. మీ శ్రీదేవి డ్రెస్ కంపెనీ వాళ్ళు నా కూతురు పెళ్లి నా అల్లుడి పెళ్లి చేస్తే నాకు ఇంకా సంతోషం. మరి ఇంకేం కానిచేయండి. రామ్మా. అది వాళ్ళు కానిస్తారు మేడం, మేము జంప్ అయిపోతాం. రండి ఇదండి ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. అక్కడ నిజాలు తెలిసే ముందు మేము జంప్ అయిపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్, హ్యాపీ సండే.